హాయ్ అండి, వెల్కమ్ టు 99 అమ్మ రెసిపీస్. మేము శ్రీశైలం వచ్చామండి. కడప నుంచి శ్రీశైలం. కడపలో బస్సు ఎక్కేసామండి, శ్రీశైలం బస్సు ఏపీఎస్ఆర్టీసీ అనమాట. ఇద్దరికి కలిసి ఛార్జెస్ మాత్రం 930 పడ్డాయి. మేము ముందుగానే బుక్ చేసుకున్నాము, వేలు ఉంటాయో ఉండవో అని, నార్మల్ బస్ అయినా కూడా. ఇప్పుడు వెళ్తున్నామండి. అర్లీ మార్నింగ్ 5కి బయలుదేరాము. ఆఫ్టర్నూన్ ఎన్నింటికి రీచ్ అయ్యామంటే 1:32 అయింది. సో ఇప్పుడు చూపిస్తున్నాను మొత్తం వీడియో అంతా చూడండి. ఇదంతా శ్రీశైలమే అనమాట. శ్రీశైలం అదే వెళ్ళే మధ్యలో కొండలు వస్తాయి కదండి, అక్కడ వర్షం మాత్రం బాగా పడుతుంది మేము బయలుదేరిన తర్వాత. అంటే అంతా పడలేదండి, శ్రీశైలం స్టార్టింగ్లో పడిందనమాట. ఫస్ట్ శ్రీశైలం అదే కడప నుండి కడప టు మైదుకూరు బస్సు ఏ వేలో వస్తుందంటే కడప, మైదుకూరు, పోరుమామిళ్ళ, మార్కాపురం, కంబం వీటి మీద వచ్చిందండి. చూడండి, క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. బాగా ఎంజాయ్ చేసాము. ఎంత బాగుందంటే ఎంత బాగుంది క్లైమేట్, చెప్పడానికి అసలు మాటలు కూడా రావట్లేదండి. అంత బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము బస్సులో. పైన ఉన్న మెయిన్ టెంపుల్ నుంచి అన్ని టెంపుల్స్ ఏవేవి వెళ్ళామో, ఎక్కడికెక్కడికి వెళ్ళామో అన్నీ చూపిస్తానండి. ఎక్కడ రూమ్స్ ఎలా ఏంటి అవన్నీ మొత్తం డీటెయిల్స్గా చూసేయండి ఎండ్ వరకు. చూసారు కదా, మేఘాలు కూడా అవన్నీ ఎంత బాగున్నాయో, చెట్లు, అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుందండి. నేను మా హస్బెండ్ కలిసి వెళ్ళాము. ఇక్కడ మధ్యలో వెళ్ళేటప్పుడు అండి ఒక ఊరు కూడా వస్తుంది చూడండి. కొండలు, ఆ మేఘాలు తెల్లగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇక్కడ మధ్యలో వెళ్ళేటప్పుడు అండి ఒక ఊరు వస్తుంది, చూపిస్తానంటే అది కూడా చూసాను వీడియో. చూడండి, ఇది బస్సు వెళ్తున్నాను అనమాట. ఇది మధ్యలో ఊరు వచ్చింది కదా, ఈ ఊరు ఉంటుందండి కొండ మధ్యలోనే ఉంటుంది. ఎన్ని ఇళ్ళు, అరౌండ్ ఒక 20 ఇండ్లు కూడా ఉండవన్నమాట. వీళ్ళు 6 అయితే బయటికి రారంట. సోలార్తో వీళ్ళంతా డిస్ అన్నీ కూడా ఉన్నాయి. సోలార్ ప్యానల్స్ అండి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఒక స్కూల్ కూడా ఉంది, అది అక్కడ కనపడుతుంది కదండి, అది స్కూల్ అనమాట. చూడండి, వీళ్ళే ఉంటారంట. 6 తర్వాత బయటికి రారు, ఎందుకంటే ఏమన్నా జంతువులు అవి వస్తాయని. సో చాలా బాగుందండి. నెక్స్ట్ చూడండి, ఈ ఊరు వచ్చి సున్నిపెంటకి దగ్గరలో ఉంది. అంటే సున్నిపెంట నుంచి శ్రీశైలం 7 కిలోమీటర్స్ అనమాట. ఇవన్నీ కొండలోనే ఉంటాయి. ఇదో అండి, ఇది వచ్చి సున్నిపెంటకి వెళ్తుంది ఫస్ట్, తర్వాత మళ్ళీ తిరుక్కొని వచ్చి శ్రీశైలం వెళ్తుంది. మధ్యలో ఇవన్నీ చాలా బాగుందండి. కరివేపాకు చెట్లు అయితే ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి, వెళ్ళేటప్పుడు కనపడుతుంది. వచ్చేసాము ఈవినింగ్, ఆ రోజు ఈవినింగే వెళ్తున్నాము, రెడీ అయినాము. అంటే ఇది దేవుణ్ణి తాకాలి దగ్గరికి వెళ్ళి అంటే ఇది పంచ ఇవన్నీ కట్టుకోవాలంటండి. ఆడవాళ్ళైతే శారీ, మగవాళ్ళైతే పంచ కంపల్సరీ కట్టుకోవాలి. అక్కడ టికెట్ కూడా 500 నుంచి ఒక 25,000 సంథింగ్ అంతవరకు టికెట్స్ ఉన్నాయంట. అంటే ఆ టికెట్స్ దేవుని దగ్గర నుంచి తాకిస్తారు, కొన్ని పూజలు కూడా చేపిస్తారు అన్నమాట. 500 నుంచి దగ్గర నుంచి దేవుని తాకిచ్చి 5,000 అయితే ఏవో అర్చనలు అన్నీ చేస్తారనమాట. దర్శనం వస్తుంది. వెళ్తూ ఉన్నాము, బొట్లు కూడా పెట్టించుకున్నామండి. చూడండి, నామాలు పెట్టించుకున్నాం. నేనైతే శూలం, మా హస్బెండ్ అయితే శూలం పెట్టుకున్నారు. చూసారు కదా, చూడండి వర్షం పడి ఇవన్నీ. ఈవినింగ్ టైం వెళ్ళామండి, ఒక 6కి అలా వెళ్ళాము. అంటే రూమ్కి వెళ్ళిపోయాము. సో వెళ్ళిన తర్వాత సత్రం అది దర్శనం కూడా అయిపోయిందండి. దీంట్లో చూపిస్తున్నానండి, అవన్నీ తీయలేదు, మొబైల్ అలా ఉండదు కాబట్టి. ఇది గుడి నుంచి బయటకు వస్తానే ఇక్కడ ఉంటుంది. డైలీ ఎవ్రీడే నైట్ 8:30కి ఉంటుందంట. చూడండి, మేము వచ్చి రెడ్డి సత్రంలో ఉన్నామండి. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ సత్రాలు ఉంటాయి. సో నేను రెడ్డిస్ కాబట్టి రెడ్డి సత్రము. రూమ్ లేదు, కాకపోతే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి అంటే సాటర్డే, సండే, మండే వచ్చి జనాలు ఎక్కువ ఉంటారు. ఇక్కడ
దగ్గరికి వెళ్ళి తాకి దర్శనం చేసుకున్నామండి. అంటే చూడండి ఎంతమంది కూర్చొని చూస్తున్నారా అని. తర్వాత ఆ రోజే మేము వెళ్ళిన రోజు దర్శనం చేసుకున్నాము. లడ్డు కౌంటర్ దగ్గరికి కూడా వెళ్తున్నాము. చూడండి, అంటే ఒక లడ్డు కొనుక్కొని తినేసి ఇంటికి వెళ్ళేటప్పుడు కొనుక్కున్నాము. 2 లడ్డులు కొనుక్కున్నాము. అంటే ఒక లడ్డు వచ్చి 20 రూపీస్ అండి. చాలా బాగుంది. చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి లడ్డులు మాత్రం. మేము వచ్చి రిసెప్షన్కి వచ్చాము కాబట్టి నుంచి పక్కనే అండి, అన్ని సత్రాలు అక్కడే ఉంటాయి టెంపుల్కి చుట్టుపక్కలే. తీసుకొని అదే అండి 2 లడ్డు తీసుకొని తింటూ ఏదో షాపింగ్ అన్నీ చూస్తూ ఉన్నాము. జస్ట్ మళ్ళీ వెళ్ళే రోజు కొనుక్కోవచ్చులే అని. అంటే మళ్ళీ పక్క రోజు కూడా సర్వదర్శనానికి మేము వెళ్ళామండి. అంటే ఆ రోజు మేము టెంకాయ వేయకొట్టలేదు. సో అందుకని ఇంకా సర్వదర్శనంకి వెళ్ళి టెంకాయ వేయకొడదామని మళ్ళీ పక్క రోజు కూడా వెళ్ళాము. దర్శనం ఒక 2 అవర్స్లో అయిపోతుందండి. అంటే జనాలు ఏమంత లేరు, తక్కువే ఉన్నారు. ఎందుకంటే అవి జరుగుతూ ఉంటాయి కదా శివునివి, అప్పుడైతే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు పర్లేదు తక్కువే ఉన్నారు. ఒక 2-3 అవర్స్లో అయితే దర్శనం అయిపోతుంది. షాపింగ్ కూడా అండి, కాస్ట్ మాత్రం చాలా ఉన్నాయి. ఇవి మేమైతే ఏం కొందాం అనుకున్నాము, చూస్తున్నాము నెక్స్ట్ డే కొందాంలే అని. చాలా బాగున్నాయి, బట్ కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి. అంటే సత్రంలో కూడా పెట్టారు. ఇంకా జరగట్లే ఆయనకి. నేనేం చేసుకుంటా, నా ఇష్టము. ఆ రోజు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిందా? ఇది గ్లాస్ కూడా, ఇవేంది బాటిల్స్ కూడా అలో లేవు, ప్లాస్టిక్వి. గాజు బాటిల్లే అండి. పక్క రోజు మళ్ళీ మేము సర్వదర్శనానికి వెళ్ళి తర్వాత పైన టెంపుల్స్ ఉంటాయి కదండి, ఆ టెంపుల్స్ అన్నీ చూద్దామని. అంటే వెహికల్స్ ఉంటాయి అక్కడ, ఈచ్ వన్కి 150 రూపీస్ కడితే ఒక 5 టెంపుల్స్ ఉంటాయి. 5 టెంపుల్స్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చి సాక్షి ఈ టెంపుల్కి వెళ్ళాము. చూడండి కనపడుతుంది. చూసే వెళ్తారండి. తర్వాత సాక్షి చూపిస్తాను. 5 టెంపుల్స్ దర్శించుకొని వెళ్తున్నాము. 150 రూపీసే కదండి, వెహికల్స్ తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వేరే టెంపుల్కి వచ్చామండి. అక్కడే చూడండి, ఇక్కడే ఒక 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. చూడండి, హటకేశ్వర ఆలయం అండి. ఇది వచ్చి ఇక్కడే నా వాచ్ ఏదో వాటర్ తాగడానికి ఏదో తీసి పెట్టి మర్చిపోయానండి. 2000 వాచ్ పోయింది. అక్కడ దర్శించుకున్నాను. ఇక్కడ అయిపోయిన తర్వాత పక్కనే అండి, పక్కనే వచ్చి ఇది ఏంది పాలధార పంచదార అండి, ఇంకో టెంపుల్ వచ్చి. చూడండి, ఇక్కడ వచ్చి నేను ఒక గంధపు చెక్క కొన్నాను. చూడండి, అడవి అంతా కిందికల్లా లోపలికల్లా ఉంది. చూసారా, స్టెప్స్ మాత్రం పైనుంచి కిందికి ఉన్నాయి. కొంచెం మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు అయితే దిగలేరు, కానీ అందరు దిగేస్తున్నారు. చూడండి, పాలధార పంచదార అంటే కొండల్లో నుంచి నీళ్ళు వస్తాయండి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలియదంట. వాటర్ మాత్రం తాగినాం. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మినరల్ వాటర్ కూడా అసలు వేస్ట్ అండి, అంత బాగున్నాయి. స్వచ్ఛమైన నీళ్ళు చూడండి, కొండల్లోంచి వస్తూ ఉన్నాయి. పాలధార పంచదార పేరు కూడా బాగా పెట్టారు దానికి తగినట్టే. చూడండి, అంటే వర్షం పడింది కదా, వెదర్ కూడా చాలా బాగుంది. చూడండి, క్లైమేట్, చెట్లు పచ్చగా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు బాగా. నెక్స్ట్ వచ్చి ఇంకొక టెంపుల్కి వచ్చామండి. చూడండి,
ఇది అంటే ఈ టెంపుల్ వచ్చేయండి, ఇది ఏంటంటే అక్కడ శ్రీశైలం లేకల్లా హై పీక్ అంటే ఇదేనంట. సో ఇక్కడ నుంచి చూడండి శివలింగాలు కూడా ఎన్ని శివలింగాలు ఉన్నాయో చూసారు కదా. అదో అండి, అక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న రాళ్ళతో ఇండ్లు కూడా అవి కూడా కడతా ఉంటారు. ఇదో హై పీక్ ఇదే అండి అన్నిటికంటే. ఇక్కడి నుంచి టెంపుల్ కనపడుతుందంట. అది చూపిస్తాను చూడండి. బైనాక్యులర్ ఉంది, అందరు క్యూ కట్టున్నారు. ఎందుకంటే బైనాక్యులర్ ఆడ ఈ బైనాక్యులర్ నుంచి టెంపుల్ ఉంది కదా, మెయిన్ టెంపుల్. ఆ మెయిన్ టెంపుల్లో గోపురం ఉంటుంది కదండి, ఆ గోపురం కనబడుతుంది. అక్కడ 4 గోపురాలు ఉంటాయన్నమాట టెంపుల్తో పాటు. టెంపుల్ కాకుండా ఇంకా 3 గోపురాలు అది అక్కడ కనపడుతున్నాయి కదండి. అవన్నీ చూడడానికి బైనాక్యులర్ పెట్టారు చూడండి. అదో అందరూ చూస్తున్నారు కదా బైనాక్యులర్లో. శ్రీశైల శిఖరం అని చూసారు కదండి. అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఇది వేరే ఆయన్ని అడిగామండి, ఇది ఎలా వచ్చింది అంటే ఏం చెప్పారంటే అక్కడి నుంచి నంది ఉంటుందన్నమాట. నందిని తిప్పుతూ చూస్తే ఆ గోపురాలు కనపడేవంట. అక్కడి నుంచి గోపురం ఒక నంది ఉందండి అక్కడ పైన, చూపిస్తాలండి నందిని కూడా. ఆ నంది తిరిగేదంట అప్పుడు. ఇప్పుడు కూడా తిరగకుండా కట్టేశారు. అటు ఇటు తిప్పుతూ అక్కడ ఏదో ఆ నందే అండి, అది అంతా తిరుగుతుంది. దాన్ని తిప్పుతూ అదే పెట్టి చూస్తారు కదండి నంది పైన చేతులు పెట్టి. అక్కడి నుంచి ఎవరికైతే అక్కడ గోపురం కనపడుతుందో వాళ్ళకి నెక్స్ట్ జన్మ ఉండదు అని చెప్పారంట. అందుకని పెట్టారంట. బట్ కానీ ఒక చిన్న పిల్లోడు, అది సరిగా కనపడదు కదండి లాంగ్ డిస్టెన్స్, బైనాక్యులర్ యూస్ చేసి ఒక చిన్న పిల్లోడు మాత్రం చూశాడంట. దాన్ని అందరూ ఇంకా సరే మేము చూస్తామని ఆ పిల్లోని దగ్గర నుంచి తీసుకొని చూస్తూ ఉన్నారంట. ఇది చూడండి బైనాక్యులరు. వీళ్ళు ఏం చేశారంటే దీన్నే మనం యూస్ చేసుకోవచ్చు కదా అని బైనాక్యులర్ పెట్టి టికెట్ తీసుకొని చూపిస్తున్నారు. అలా ఎందుకు అని. ఇది మాత్రం కాంట్రాక్ట్ మీద తీసుకుంటారంట ఇయర్ ఒకరు. వాళ్ళు అడిగితే చెప్పారు. ఇదండి చూడండి ఎంతమంది జనాలు చూడాలన్నారో. అదో 2 బైనాక్యులర్ ఉన్నాయి, చూపిస్తారు. అదే అండి, అదే పక్కన ఒక నది కూడా ఇదే ప్రాజెక్ట్ ఉంది కదండి, ఆ వాటర్ కూడా పోతూ ఉంటాయి. అది అండి స్టోరీ. బైనాక్యులర్ ఎందుకంటే బైనాక్యులర్ నుంచి చూపిస్తున్నారు, అక్కడ కూడా చూపిస్తున్నారు. ఇదంటే అందరు ఇల్లు కట్టచ్చు అని ఒక సెంటిమెంట్ ఉంటుంది కదండి. గుడికి వెళ్తే రాళ్ళు ఒక 3 రాళ్ళు పెడితే 3 ఫ్లోర్లు కడతారు, అదేంతో. ఇదంటే శివలింగాలు. అలా అందరూ ఇండ్లు కట్టారండి, మేము కూడా కట్టాము. చూడండి ఇంకా అయిపోయినాయండి ఈ టెంపుల్సే. 150 కడితే ఆ టెంపుల్స్ అన్నీ చూపించేస్తారు. చూపించుకుంటే నెక్స్ట్ 3 అయిపోయిందండి. అందుకని మేము తిన్నామని వచ్చాము. రెస్టారెంట్ ఇదంతా రెస్టారెంట్ చూసారు కదా. ఆ మెయిన్ టెంపుల్లో నుంచే ఇక్కడ శివాజీ ఉందండి, శివాజీది చూసారా, ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగుండిందండి, కానీ ఇప్పుడు అంటే అంతేం నాకు అనిపించలేదు, కానీ బాగుంది. బట్ అప్పుడు ఇంకా నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉండింది. అక్కడ శివాజీది ఒకటి పెట్టున్నారు గుర్రం మీద, ఇవన్నీ ఏం లేవు ఇప్పుడు. ఇది వచ్చి బుక్స్ ఉంటాయండి అక్కడ. ఇక్కడ స్టార్టింగ్లో టికెట్ తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత చూడండి, అంటే అప్పుడు కాలంలో రాజు కూర్చొని చుట్టుపక్కల మంత్రులు అందరూ ఉంటారు కదండి, అలా ఉందన్నమాట. ఇది శివాజీ స్టార్టింగ్ పుట్టుక నుంచి మొత్తం ఉంది. ఒక్కొక్కటి చదివి మీకు అంతా చెప్తానండి. వీడియో లెంత్ ఎక్కువైంది, అందుకని ఇది పార్ట్ 1, నెక్స్ట్ ఇది పార్ట్ 2 చేస్తాను. నెక్స్ట్ ఇది పార్ట్ 2లో చూసేద్దాం. ఇంకా ఉన్నాయి, డ్యాము, ఈ మ్యూజియము, ఇంకా చాలా ఉన్నాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.